హలో ఎవరీవన్, బిగ్ బాస్ ఇప్పటికే పలు లాంగ్వేజ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు కన్నడ షోలో బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ దానికి గ్రీన్ సిగ్నల్ పడినట్టు తెలుస్తుంది. సో దీని మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్, ఒకసారి బ్యాన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి? బిగ్ బాస్ షోని కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఆ థియేటర్ని బంద్ చేసేసారు. 24 గంటలు తిరగక ముందే ప్రభుత్వం దగ్గరికి నెగోషియేషన్స్కి వెళ్ళారు. ఓకే. డిప్యూటీ సీఎం ఎంటర్ అయ్యి ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చారు. దాంతో మళ్ళా బిగ్ బాస్ హౌస్ రీఓపెన్ అయ్యింది. ఇది ఎక్కడ? కర్ణాటకలో, బెంగళూరులో. సో అక్కడ బిగ్ బాస్ షో నడుస్తుంది. సీజన్ 12 నడుస్తుంది. దాంట్లో కిచ్చా సుదీప్ హోస్ట్. సో దానికి ఎందుకు సీజ్ చేశారు, అసలు ఎందుకు బంద్ చేశారు దాన్ని, బిగ్ బాస్ షోని ఆల్ ఆఫ్ సడన్ గా? సార్ ఇంత తొందరగా దాని మీద రెస్పాండ్ అయ్యి మళ్ళీ రీఓపెన్ చేయటం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు డికే శివకుమార్ గారు దాని మీద వివరణ ఇచ్చారు. ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, డిప్యూటీ సీఎం హోదాలో డికే శివకుమార్ గారు ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అనేది ఆయనే వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ షో అనేది ఒక కమర్షియల్ షో. అది ఎవరైనా సరే కర్ణాటకలో వ్యాపారం చేసుకునే దానికి వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇన్ కేస్ ఇబ్బంది పెడితే కనుక బిజినెస్ పీపుల్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఇన్వాల్వ్ అయ్యి ఆ షోని కంటిన్యూ చేసేలాగా ఇనిషియేట్ తీసుకున్నామని చెప్పారు. బట్ దాని వెనక వేరే కారణాలు ఉండొచ్చు. పొలిటికల్ క్లియరెన్స్ వచ్చింది అని అంటే ఊరికనే రాదు కదా. కిట్ ప్రోకో అనేది మనకు బాగా తెలుసు. కిట్ ప్రోకో లేకుండా అక్కడ క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు. అసలు 24 గంటలు తిరగకముందే ఎలా క్లియరెన్స్ ఇస్తారు? యాక్చువల్గా బిగ్ బాస్ షోని ఎందుకు అక్కడ క్లోజ్ చేశారు, ఎందుకు బంద్ చేశారు? ఆ హౌస్ని మొత్తం షట్ డౌన్ చేశారు. ఎందుకు షట్ డౌన్ చేశారు? అక్కడ ఉండేటువంటి హౌస్లో ఉండే పార్టిసిపెంట్స్ అందరినీ తీసుకెళ్ళి వేరే థియేటర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే అక్కడ పొల్యూట్ చేస్తున్నారని. దాదాపు కొన్ని లక్షల లీటర్ల వాటరు, మురికి వాటర్ని వదులుతున్నారు బిగ్ బాస్ షో నుంచి. అది చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలని కలుషితం చేస్తున్నాయి. దాంతోపాటు అక్కడ జనరేటర్స్ పెట్టారు. పెద్ద పెద్ద జనరేటర్స్ని పెట్టి అక్కడ సౌండ్ పొల్యూషన్, అలాగే ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నారు. దీని కారణంగా కాలుష్య నియంత్రణ మండలి ఏం చేసింది? కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకి బిగ్ బాస్ నిర్వాహకులు రెస్పాండ్ కాల. దాంతో అధికారులు రంగంలో దిగి రాత్రి దాన్ని క్లోజ్ చేసేసారు. మరి ఇంత జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ వెంటనే దాన్ని రీఓపెన్ చేశారంటే అప్పుడు ఆయన చెప్తున్నారు ఏంటి, ఇక నుంచి మేము పొల్యూషన్ అనేది రానివ్వము అని చెప్పి హామీ ఇచ్చారు. అందుకని ఈ పరిష్కారం లభించిందని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? ఆల్రెడీ పొల్యూషన్ వదిలేరని చెప్పేసి నిర్ణయించి నోటీసులు ఇచ్చారు. అలాగే పవర్ కూడా వాళ్ళు, పవర్ జనరేషన్ విషయంలో కూడా వాళ్ళు అక్కడ జనరేటర్స్ పెట్టి సౌండ్ పొల్యూషను అలాగే ఎయిర్ పొల్యూషన్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఉంది. మరి ఆ కంప్లైంట్స్కి వాళ్ళ దగ్గర పరిహారం అయితే కనీసం ఫైన్ అన్న వేయాలి కదా. అది కూడా వేసిన దాఖలాలు లేవు. కేవలం నెగోషియేషన్స్, ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో నెగోషియేషన్స్లో అది రీఓపెన్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అది కూడా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఇన్వాల్వ్ అయ్యి అది రీఓపెన్ చేశారు. అంటే ఏ స్థాయిలో బిగ్ బాస్ షో నిర్వాహకులు పొలిటికల్ మేనేజ్మెంట్లో ఆరితేరిపోయారన్న దానికి ఒక నిదర్శనం అది. సో ఇక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలుగులో కూడా బిగ్ బాస్ షోకు హోస్ట్ ఎవరు? నాగార్జున గారు. ఆ షో మీద లీగల్ ఫైట్ చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రజా సంఘాలు అనేక సందర్భాల్లో ఆ షోని వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఆపగలిగారా? లేదు అని అంటే దాని అర్థం ఏంటి? దాని నిర్వాహకులు ఎంత పవర్ఫుల్ అయి ఉంటారు? అంత పవర్ఫుల్ కాకపోతే ఆ షో ఎందుకు రన్ అవుతుంది? ఆ షో వల్ల ఉపయోగం ఉందా లేదనేది మనం 2-3 సార్లు వీడియోలు కూడా చేసాం. ఆ షో వల్ల 1% లాభం కూడా ఎవరికి లేదు. కేవలం కమర్షియల్ యాంగిల్లోనే అది టెంప్టేషన్ క్రియేట్ చేసేలాగా క్రియేట్ చేసినటువంటి షో అది. దానివల్ల ఏదన్నా ఒక పరిజ్ఞానం కానీ ఏదన్నా తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉందంటే ఏమీ లేదు. కొన్ని షోస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు ఈటీవీలో ఒక షో వచ్చేది, జబర్దస్త్ అనే షో. అదంతా డబుల్ మీనింగ్స్ తోటి మానవ సంబంధాలను కూడా దెబ్బతీసేలాగా, లేనటువంటి అనుమానాలని క్రియేట్ చేసేలాగా ఆ జబర్దస్త్ షో ఉంటుంది. పైగా జెంట్స్కి లేడీస్ వేషం వేసి
ఆ షో నిర్వహిస్తుంటారు. దాని మీద కూడా కమ్యూనిస్టులు చాలామంది, నారాయణ గారు లాంటి వాళ్ళు అనేక మంది అబ్జెక్షన్స్ రైట్ చేశారు. ప్రజా సంఘాలు రైట్ చేశారు, మహిళా సంఘాలు రైట్ చేశారు అబ్జెక్షన్స్. అయినా కానీ ఆ షో ఆగల. దాంట్లో అన్ని డబుల్ మీనింగ్లే, డబుల్ మీనింగ్లు, ఇల్లీగల్ క్యాండిడేట్స్ గురించి ఇవే ఆ షో మొత్తం ఉంది. ఇప్పుడు చాలా స్కిట్లు మొత్తం అవే కదా ఆల్మోస్ట్. అంటే అది సమాజానికి ఎంత పొల్యూట్ చేస్తున్నాయి సమాజాన్ని. సమాజంలో ఉన్న ప్రజల యొక్క మెదడులోకి నెగిటివ్ ఆలోచనల్ని చొప్పించేలాగా ఈ షోలు ఉన్నాయి కదా. సార్ ఇప్పుడు కన్నడలో జరిగిన ఇన్సిడెంట్ సో నిజంగా హిస్టరీలోనే ఎప్పుడు ఇలా జరగలేదు అనుకుంటా బిగ్ బాస్కి. సో అయితే అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి వాటిని సపోర్ట్ చేయటం ఎలా చూడొచ్చు? గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటే కొంచెం ఇప్పుడు గవర్నమెంట్స్ అన్ని కూడా అన్ని రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, బిజినెస్ పీపుల్ కానీ లేదంటే ఇండస్ట్రీస్టులు కానీ ఆహ్వానిస్తూ ఉన్నాయి పోటీపడి. మా రాష్ట్రానికి రా అంటే మా రాష్ట్రానికి రాని అని చెప్పి పోటీపడి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మా రాష్ట్రానికి వస్తే మేము నీళ్ళు ఇస్తాం ఫ్రీగా, కరెంట్ ఇస్తాం ఫ్రీగా, ట్యాక్స్లు ఎగ్జంప్షన్ ఇస్తాం అని చెప్పి ఎగబడుతున్నారు. సో అలాంటప్పుడు అక్కడికి వచ్చిన వీళ్ళు బిజినెస్ పీపుల్. సో అందులో ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అంతే కదా, ఎంటర్టైన్మెంట్ రిలేటెడే కదా. పర్యాటక రంగాన్ని కూడా ఎంతో కొంత దానికి ఉపయోగపడుతుంది అనేది ఒక యాంగిల్ ఉంది. సో సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. సో దాన్ని ఉపయోగించుకొని ఇండస్ట్రీస్ని, వ్యాపారాలని పెంచుకునే అవకాశం ఉందనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. ఆ కారణంగా బిజినెస్ పీపుల్ని వీళ్ళంత వరకు ఏ గవర్నమెంట్ కూడా ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెడితే వెళ్ళిపోతారు, మళ్ళీ ఉపాధి అవకాశాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, నిరుద్యోగం పెరిగిపోతుంది, దాని ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు వీళ్ళంత వరకు కాదనరు. కాకపోతే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారే 1-2 సంఘటనలు చేశారు అలాంటి. అక్కడ సేమ్ ఇదే కాలుష్య నియంత్రణ మండలితో నోటీసులు ఇప్పించేసి అమర్ రాజా బ్యాటరీస్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చేలాగా చేశారు. దాదాపు 10,000 మంది ఉద్యోగాలు అక్కడ ఉండేవి మామూలుగా అయితే. వాళ్ళు తీసుకొచ్చి దాని ఎక్స్టెన్షన్ ఇక్కడ చేసుకున్నారు తెలంగాణలో ఇప్పుడు 10 నుంచి 15,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. సో కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఇండస్ట్రీస్టులను కానీ బిజినెస్ పీపుల్ని కానీ రాష్ట్రం నుంచి పంపించే ప్రయత్నం చేయదు. వీళ్ళంత వరకు సమస్యను పరిష్కరించి అక్కడే ఉంచుకోవాలని చూస్తుంది. ఆ క్రమంలో బహుశా బిగ్ బాస్ షోని ఇమీడియట్గా మళ్ళీ రీవర్క్ చేసుకునేదానికి అవకాశం ఇచ్చి ఉండొచ్చు కర్ణాటక ప్రభుత్వం. అంతే తప్ప అది తప్పు చేయలేదు అని చెప్పి గవర్నమెంట్ బట్ అసలు ఇలాంటి వాటికి పులి స్టాపే పడదని అర్థం అవుతుంది కదా సార్. పడదు, పులి స్టాప్ పడదు, పడే అవకాశాలు లేదు. మరి ఇంతమంది పోరాడుతున్నారు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు న్యాయ పోరాటం చేస్తున్నారు కొంతమంది. మరి ఇన్ని పోరాటాలు చేస్తున్న షో ఆగలేదుగా, జబర్దస్త్ షో ఆగలేదుగా, జబర్దస్త్ షో కూడా ఆగలేదు కదా. మరి బిగ్ బాస్ షో ఎందుకు ఆగుతుంది? దాన్ని ఒక వ్యభిచార కొంప అని చెప్పేసి నారాయణ గారు అన్నారు, మీడియాలో వచ్చింది. అయినా కానీ ఆ కొంపలోకి వెళ్ళడానికి అందరూ ఇష్టపడుతున్నారు చాలామంది. ఆ కొంపలోకి వెళ్ళి వస్తే సెలబ్రిటీ అయిపోతాం అని చెప్పి ఆలోచనతో ఉన్నారు కదా. ఇలాంటి షోల వల్ల పబ్లిక్లో నెగిటివ్ ఆలోచనలు చూపిస్తున్నారు, అది ప్రమాదం. ఎప్పుడు కూడా పాజిటివ్ యాంగిల్లో ఉండాలి, ప్రోగ్రెసివ్ మైండ్లో ఉండాలి, అప్పుడు సొసైటీ ప్రోగ్రెసివ్ ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్ థాట్స్ని చూపిస్తూ ఉంటే పబ్లిక్ నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోతే అప్పుడు రిజల్ట్ కూడా అంతే ఉంటుంది కదా. సో కాబట్టి ఈ షోల వల్ల కారణం అది. ఇప్పుడు వేరే షోలు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది కౌన్ బరేగా కరోడ్పతి అని. సో అలాంటి షోలు ఉన్నాయి, అలాంటి షోలు కొంచెం ఉపయోగపడే ఉన్నాయి, విజ్ఞానం పెంచే షోస్ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని టీవీల్లో చిల్డ్రన్స్ షోస్ కూడా పెట్టారు, అవి ఉపయోగపడతాయి. కానీ వీటి వల్ల ప్రమాదం, ఉపయోగం లేకపోగా అపాయం ఉంది వీటి వల్ల. సో అలాంటి షోని క్లోజ్ చేసినటువంటి కర్ణాటక ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేసింది. అంటే బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎంత పవర్ఫుల్ అనే దానికి ఈ ఇన్సిడెంట్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.